భారత్ నన్ను చూసి భయపడుతుంది. ఒక పాక్ ఉగ్రవాది మదమెక్కిన మాటలు. భారతదేశం చేతిలో పాకిస్తాన్ ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా తన అహంగాన్ని తగ్గించుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది సంస్థ లష్కరే తోయబా డిప్యూటీ చీఫ్ పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరి మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్తానీ సైన్యం ఉగ్రవాదుల మధ్య విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు. వారి మధ్య ఉన్న సంబంధాన్ని అతడే బహిరంగంగానే అంగీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయమైన అంశంగా మారింది. ఇటీవల పాకిస్తాన్లోని ఒక పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి కసూరి ప్రసంగించాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులకు ఇండియాపై ద్వేషం నూరిపోశాడు. పాకిస్తాన్ సైన్యం నన్ను గౌరవంగా ఆహ్వానిస్తుంది. మరణించిన పాక్ సైనికుల అంతిమ సంస్కారాల్లో ప్రార్థనలు చేయడానికి నన్ను పిలుస్తారు. భారత్ కూడా నన్ను చూసి భయపడుతుంది అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలల చిన్నపిల్లల మనసుల్లో చిన్నతనం నుంచే తీవ్రవాదం వైపు మళ్లించడం చేసిన ఈ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం గమనార్హం. కాగా చాలా కాలంగా పాక్ సైన్యానికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని ఆ దేశం పదే అంతర్జాతీయ వేదికలపై ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కసూరి వ్యాఖ్యలతో అది అబద్ధమని తేలిపోయింది. ఉగ్రవాదులు సైనికుల అంతిమ సంస్కారంలో పాల్గొనడం, సైన్యం వారిని అధికారికంగా ఆహ్వానించడం చూస్తుంటే భారత్కు వ్యతిరేకంగా పాక్ సైన్యం ఉగ్రవాదులు ఏకంగా భారత్ మీదకి ఉగ్రదాడికి పాల్పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. భారత్కు వ్యతిరేకంగా పాక్ సైన్యం ఉగ్రవాద సంస్థలు కుమ్మక్కైన విషయం స్పష్టమవుతుంది. భారత్ ఎప్పటి నుంచో చెప్తున్న స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం నిజమేనని కసూరి మాటలతో మరోసారి రుజువైంది. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే తాజా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఆ నష్టం గురించి కోలుకోవడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. నిధుల సేకరణ, కొత్త ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ ద్వారా భారత్పై మరోసారి మెరుపుదాడులు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. భారత్పై మరోసారి మెరుపుదాడులు చేసేందుకు అవి కుట్రలు పన్నుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున తీవ్రవాదులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది.